విజయవాడలో ఏసీబీ దాడుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఏసీబీ ఉన్నతాధికారులతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేషన్లకు సంబంధించి ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో డీఎస్పీ సుబ్బారావు గారి నేతృత్వంలో అధికారుల బృందం ఈరోజు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం వంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఎంతవరకు అవినీతి ఉంది, అదేవిధంగా ఏ విధంగా అనుమతులు ఇస్తున్న అంశాలపై మొత్తం చర్చించి నివేదిక ఇచ్చేందుకు కూడా ఇక్కడ విజయవాడలో ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. మనతో పాటు సుబ్బారావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈరోజు ఈ తనిఖీలకు సంబంధించి ఇప్పటి వరకు ఏం తనిఖీలు చేశారు, అసలు ఏ అంశాలు ప్రామాణికంగా తీసుకుంటున్నారు? శ్రీ గవర్నర్ మా డీజీ అతుల్ సింగ్ గారి ఉత్తర్వుల ప్రకారం, అలాగే డైరెక్టర్ గారు జయలక్ష్మి మేడం గారి ఉత్తర్వుల ప్రకారం, మా యొక్క సురేష్ బాబు గారు మా ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మేము పర్యవేక్షణ జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజుని విజయవాడ టౌన్ ప్లానింగ్ ఆఫీసు మీద మేము రావడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ మంది కడుతున్నారు. బీఆర్ఎస్ వచ్చిందని చేసుకొచ్చి ఏదో అది ప్రజలకు ఏదో ఉండాలి కట్టుకుండా చేయకుండా డీవియేషన్స్ లేకుండా చూడాలి. అలాగే ప్లానింగ్ ఒకటిచ్చి ఇంకో ప్లానింగ్ కడతాం, ఎక్కువ ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ చేయడం అన్నీ జరుగుతున్నాయి. అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎంతవరకు కరెక్ట్ ఏం చేశారు అనే మీద మేము కూలంకషంగా చూసి మైన్యూట్గా అది ఏది కట్టవలసింది ఉంది. ఇంకా దానివల్ల గవర్నమెంట్ రెవెన్యూ ఎంత పోతుంది, అలాగే వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, వేకెంట్ ల్యాండ్ ఫండ్ సరిగ్గా పడుతుంది, వీటి మీద అన్నింటి మీద ఈ అంశాల మీద ఇవన్నీ కూడా చూస్తున్నాం. దాని మీద సార్ ఇప్పుడు మనం విజయవాడ చూస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచి ఇటు కృష్ణలంక కావచ్చు, వన్ టౌన్ కావచ్చు, చాలా చోట్ల కూడా ఇటీవల కాలంలో బాగా నిర్మాణాలు భారీగా పెరిగాయి, పెద్ద పెద్ద భవంతులు వెలుస్తున్నాయి. కానీ 10 అడుగుల రోడ్లో నుంచి కూడా కేవలం G+2 G+3 ఇవ్వాల్సిన కూడా G+5 G+6 అంటూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా ఇస్తున్నారు. ఎప్పుడన్నా మీ అనుబంధం పోలీస్ శాఖ, ఫైర్ శాఖ కూడా ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా బళ్ళెళ్ళాక చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు మీరు గతంలో చూసి ఉంటారు. ఇటువంటి నిర్మాణాలకు సంబంధించి చాలామంది అధికారులు అనుమతులు లేకుండా వాళ్ళ అంగీకారం లేకుండా కట్టే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు ఈ లెక్కన మీ వైపు నుంచి ఏ అంశాలు ఈ తనిఖీల్లో ప్రాధాన్యంగా తీసుకోబోతున్నారు, ఏ అంశాలు పరిశీలించబోతున్నారు? అదే మీరు చెప్పినట్టుగానే ఇవన్నీ కూడా ఈ డీవియేషన్స్ వలన ప్రజలకు ఇబ్బంది, ప్రాణాలకు ఇబ్బంది. కాబట్టి ఈ ఫైర్ ఏమైనా ఉన్నాయా, ఫైర్ రెసిస్టెన్స్ అనుమతులు ఉన్నాయా లేవు అవి కూడా వెరిఫై చేస్తున్నాం. ఇతర ఫైర్ ఇవ్వకూడదు. అది కట్టినా దాని మీద తర్వాత పరిరక్షణ ఏం చేసుకున్నారు తీసుకో టౌన్ ప్లానింగ్, లేకపోతే కూర్చేయడం, లేకపోతే ఇబ్బంది చేయాలి. వాళ్ళు చేయవలసిన ప్రాసెస్ ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఉన్నంత వరకు కూడా మేము దాన్ని చూస్తాం. దాని మీద నివేదిక సమర్పిస్తే దాన్ని బట్టి గవర్నమెంట్ యాక్షన్ ఉంటుంది. మొత్తం మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ ఆకస్మిక తనిఖీలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే కనిపిస్తూ ఉంది. ఈ వీడియో జర్నలిస్టు గణేష్తో వరప్రసాద్, ఏబ్రాహ్మణ జ్యోతి, విజయవాడ నుంచి.